సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలందరినీ మీ ఆశీర్వాదాలతో నింపండి, బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ బలమును, ఆరోగ్యమును, శక్తినివ్వండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, శ్రేష్టమైన మీ కాపుదల భద్రత ఇవ్వండి, ఆరోగ్యంతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, వారికి కూడా శ్రేష్టమైన దీవెన దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం, ఆరోగ్యమును దయచేసి బలపరచమని. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని. అయ్యా, ఈ వారంలో 9, 10 తారీఖులు జరుగుతున్న చిల్డ్రన్ రిట్రీట్ విషయంలో ప్రార్థిస్తున్నాం. సమస్తమును అనుకూలపరిచి అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ కలిగే విధంగా ఆ 2 రోజులు మీ ఘనమైనటువంటి కార్యాలు జరిగించి నెరవేర్చి అనేక మంది బిడ్డలను తోడుకొని రమ్మని, మీ నా మహిమార్థమే ప్రతి కార్యాన్ని జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలండి. నిన్నటి దినం వరకు మనం కీర్తనల 17వ అధ్యాయం 14వ చరణం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 15వ చరణాన్ని ధ్యానం చేసి కీర్తన ముగించుకుందాం. కీర్తనలు 17వ అధ్యాయం 15వ చరణం అండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. కీర్తనకారుడైన దావీదు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ప్రాముఖ్యంగా ప్రారంభంలో కాస్త ఇబ్బంది కలిగింది, శత్రువులు ఇవన్నీ మాట్లాడినా కీర్తన భాగం చివరికి వచ్చేసరికి దేవుని మీద పూర్తిగా ఆనుకొని, దేవుని మీద అతని నిరీక్షణ, దేవుని యందే అతని నిరీక్షణ కలిగి ఉన్నాడని దావీదు నిరీక్షణ గురించి ఇక్కడ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. దేవుణ్ణి ముఖాముఖిగా చూసే భాగ్యం మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత, లేదు అంటే ఆయన రాకడలో ఆయన్ని మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖదర్శనం చేస్తాము. అలా ఆయన ముఖదర్శనం చేయాలి, ఆయన్ని కలవాలి, రాకడలో ఎత్తబడేటువంటి ఆ యొక్క సార్వత్రిక సంఘములో ఉండాలి అంటే ఖచ్చితంగా నీతివంతమైన జీవితం మనం జీవించాలి. నీతి గలవాడనై నీ ముఖదర్శనం చేస్తాను అంటున్నాడు కీర్తనకారుడు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. మేల్కొన్నప్పుడు అంటే ఇక్కడ నిద్ర నుండి లేచినప్పుడనే కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు మనల్ని కూడా ఆయన రాకడలో పునరుత్థానములో తిరిగి లేపినప్పుడు ఆయన స్వరూప దర్శనముతో, అనగా ఆయనలాగా మార్పు చెంది ఆయన రూపాన్ని పొంది మహిమ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ మహిమ దేహముతో నా ఆశని తీర్చుకుందును అంటున్నాడు కీర్తనకారుడు. కీర్తనల్లో ఇది 13వ ప్రవచనంగా మనం చూడొచ్చండి. ఇది 13వ ప్రవచనంగా, అంటే వెన్ ఐ అవేక్ విత్ యువర్ లైక్నెస్ అన్నది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే నేను మేల్కొనేటప్పుడు సేమ్ నీ వలే, నీకులాగానే మహిమ దేహంతో, మహిమ శరీరంతో మేము కూడా ఉంటామయ్యా అని సెలవిస్తున్నాడు ఇక్కడ. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. యోహాను మొదటి పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన్ని పోలి ఉంటాం. క్రీస్తు ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనేటప్పుడు మనందరము కూడా ఒకవేళ అప్పటికి చనిపోయి ఉంటే గనక పునరుత్థానులమై మేల్కొని ఆయనలాగా ఆ యొక్క మహిమ దేహాన్ని పొందుకొని మహిమ శరీరంతో మనము ఆయన్ని ఎదుర్కొంటాము. నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందాము. ప్రియులారా, మన అందరి ఆశ నిత్యరాజ్యములో ఆయనను ఎదుర్కోవాలని, లేదా నిత్యరాజ్యములో ఉండాలని మనందరి ఆశ. ఒకవేళ చనిపోయినా ఆయన రాకడలో ఆయనతో పాటుగా మేఘాల మీదకి మనం వెళ్ళాలని, అట్లాగే సార్వత్రిక సంఘములో చేర్చబడాలని, అది మన ఆశ. క్రైస్తవుని యొక్క ప్రతి క్రైస్తవుని ఆశ పరలోక రాజ్యమే. ప్రతి క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యం పరలోక రాజ్యం చేరడమే, అనేక మందిని చేర్చడమే. అలా సార్వత్రిక సంఘంలో ఎత్తబడేటువంటి పరిస్థితుల్లో మనం ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తాం, ఆయన్ని పోలి ఉంటాం అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పోలి జీవించే భాగ్యం కలిగి ఉండాలంటే ఆయన వలె
నీతి గలవారమై జీవించాలి. నీతి గలవారమైనటువంటి పరిస్థితుల్లో ఆ నీతిని మనం ఆపాదించుకొని, క్రీస్తు ఎలా అయితే మనల్ని నీతిమంతులుగా తీర్చాడో, ఆయన రక్తము ద్వారా, మన విశ్వాసము ద్వారా ఆయన నీతిమంతులుగా ఎలా తీర్చాడో ఆ రీతిగా నీతివంతమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా మనము ఆయన స్వరూప దర్శనముతో ఆయన్ని మనం ఎదుర్కొంటాం. ఇక్కడ కీర్తనకారుడు 17-15లో మనం చూసింది నేనైతే అనే మాట మనం చూస్తాం. ఇది కీర్తనలోనే కాదు కానీ బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తాం. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నా కూడా, వాళ్ళు ఏ రీతిగా ఉన్నా కూడా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తానంటున్నాడు. అట్లాగే పాత నిబంధన కాలంలో కూడా ఏలియా, రాజుల మొదటి గ్రంథం 18:24 అండి. రాజుల మొదటి గ్రంథం 18:24 తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏలియా అక్కడ పర్వతం మీద, కర్మెలు పర్వతం మీద ఈ బయలుదేవత ప్రవక్తలు, అషేరుదేవి ప్రవక్తలు ఇంచుమించుగా 850 మందిని సవాలు చేస్తూ ఉన్నాడు. నిజమైన దేవుని భక్తుడిగా వాళ్ళందరినీ కూడా సవాలు చేసి, మీరైతే మీ దేవతలను ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తానన్నాడు. ఆయన నామంలోనే ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దింపాడు. గొప్ప కార్యాన్ని అక్కడ ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. ఈ నేనైతే అనేటువంటి మాట కీర్తనలో కూడా కీర్తనకారుడు చాలాసార్లు ఉపయోగించాడండి. కీర్తనల 5వ అధ్యాయం 7వ చరణంలో నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ యెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. నేనైతే అంటే అంతకుముందు పాపం చేసే వారి గురించి, అబద్ధమాడే వారి గురించి, కపటము చూపి నరహత జరిగించే వారి గురించి చెబుతూ నేనైతే వాళ్ళలా కాదు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. ప్రియులారా, లోకం ఎలాగైనా ఉండనివ్వండి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాగైనా ఉండనివ్వండి, మనమైతే దేవుని మందిరములో ఉండాలని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా ఆ మాట చెప్పగలగాలి. అట్లాగే 13:5 అండి. కీర్తనలో 13వ అధ్యాయం 5వ చరణం నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే అనే మాట మనం చూస్తున్నాం. ఆయన కృప మీద, ఆయన కృపలో నమ్మిక ఉంచితే ఖచ్చితంగా మనము దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటామండి. మరొక విషయాన్ని మనం చూద్దాం. 52:8 కీర్తనం 52:8 చరణం అండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. పైన వచనాలు చూస్తే వాళ్ళు రకరకాలుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న జనాంగము కనిపిస్తారు మనకి. కపటమైన నాలుకలు కలిగిన వాళ్ళు, అలాగే చేటును బలపరుచుకున్నవారు, ఇలా రకరకాలుగా వాళ్ళు ఉంటారు. కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియులారా, మనం దేవుని మీద ఆనుకోగలిగితే, దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే, దేవుని మందిరంలో నివసించగలిగితే, చాలామంది ఈ రోజుల్లో దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, దేవుని సన్నిధి పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె మనం కూడా ఉంటాం మనమైతే. కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా ఆ మాట చెప్పడానికి ఇష్టపడదాం. అట్లాగే 55:23 అండి. 55:23లో లాస్ట్ లైన్ నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. పైన వాళ్ళు నాశన కోపంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పడేస్తావు, రక్తాపరాధులు, వంచకులు అందరూ ఉన్నారు. కానీ నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మీద నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుని మీద ఆనుకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు వాళ్ళకి అన్యాయం చేయడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అట్లాగే 75:9 అండి కీర్తనలు నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. అంటే మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉన్నా నేనే ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన కీర్తిని ప్రచురం చేస్తానని చెప్తూ ఉన్నాడు. అట్లాగే పౌలు గారు కూడా అపోస్తల కార్యాలు 21:13లో ఆ మాట చెప్తాడు. ఆయన అపోస్తల కార్యాలు 21:13 అండి. పౌలు అదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదారు ఎలా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను.
చూసారండి పౌలు గారి యొక్క ఒక నిర్ణయం, ఒక మంచి నిర్ణయం. నేనైతే యేసుక్రీస్తు సువార్త నిమిత్తము బంధించబడమే కాదు, ఒకవేళ అవసరమైతే చనిపోవడానికి కూడా నేనైతే సిద్ధంగా ఉన్నానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం క్రీస్తులో ఎట్లా ఉంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకుని నీతివంతమైన జీవితం జీవిస్తే ఆయన్ని చూస్తాం. నీతివంతమైన జీవితం కలిగి ఉంటే ఆయన్ని ఎదుర్కొంటాం. అంత మాత్రమే కాదు, కానీ నీతివంతమైన జీవితం జీవిస్తే, నీతిగా యథార్థంగా జీవిస్తే ఆయనను పోలి ఉంటామని చెప్తున్నాడు. ఆయన రాకడలో ఆయన మేల్కొన్నప్పుడు, మనం మేల్కొన్నప్పుడు అనగా మనము పునరుత్థానమైనప్పుడు ఆయన వలె మనము ఆయనను పోలి ఉంటాం. అలాగ మనము దేవుని చేత దీవించబడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.